సహోదరి సహోదరులు, మనం ఆత్మీయులం కావాలి. చీకటి లోకంలో మనం ఒకవేళ జన్మించినప్పటికీ చీకటి సంబంధిగా మిగలడానికి వీల్లేదు. లోకంలో మనం జన్మించినప్పటికీ లోకానుసారంగా జీవించడానికి వీల్లేదు. లోకములో ఉన్నవి స్పష్టమైనవి ఏమిటట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ మూడు కూడా లోకానికి, పాపానికి సంబంధించినవి. అవి మనలో ఉండడానికి వీల్లేదు. అది దేవుని ఆశ. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? నీ ద్వారా అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలి. నువ్వు ఒక మోడల్గా ఉండాలి, ఒక నాయకునిగా ఉండాలి, నడిపించేవాడిగా ఉండాలి, మార్గదర్శిగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు వేరు కావాలి. నిన్ను నీవు అపవిత్రత నుండి, అపవిత్రమైన సాంప్రదాయాల నుండి ఖచ్చితంగా వేరు చేసుకోవాలి. వేరుగా ఉండడానికి ఇష్టపడాలి. ఈరోజు చాలామంది పాపానికి బానిసలై, బందీలై, అందులోనే సుఖముందని, సౌఖ్యముందని చెప్పి నమ్మి ఆ పాపిష్టి జీవితంలో పడుతున్నారు. ఈరోజేమో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక సతమతం అయిపోతున్నారు. పాపం మొదటి నుంచి చేసింది ఏమిటంటే, మొదటిగా పాపం నీకు సంతోషాన్ని ప్రామిస్ చేస్తుంది అని చెప్పి ఒకవేళ నువ్వు ఆ పాపానికి తావిచ్చావంటే అది నిన్ను బంధించేసేస్తుంది, బానిసను చేసేస్తుంది, బ్రతుకు లేకుండా చేస్తుంది, బ్రతకకుండా చేసేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ప్రేమించి అడుగుతున్నావు, వచ్చేసేయండి ఆ బానిసత్వం నుంచి, మీకు స్వాతంత్రం ఇస్తాను, మీరు నన్ను సేవించండి, మిమ్మల్ని దీవిస్తాను అంటే